నీరము తప్తలోహమున నిల్చి అనామకమై నశించు. నా నీరమె ముత్యమట్లు నలినీదల సంస్థితమై తనర్చు. నా నీరమే శుద్ధిలో బడి మణిత్వముగాంచు సమంచిత ప్రభన్. పౌరుష వృత్తులిట్లధము మధ్యమునుత్తము గొల్చువారికిన్. దీని భావం: కాలిన ఇనుము మీద నీళ్లు పడితే ఆవిరైపోతాయి. ఆ నీళ్ళే తామరాకు మీద పడితే ముత్యాల్లా కనిపిస్తాయి. ఆ నీళ్ళే ముత్యపు చిప్పలో పడితే మణులుగా మారుతాయి. అలాగే మనిషి అధములతో చేరితే అధముడవుతాడు, మధ్యములతో చేరితే మధ్యముడవుతాడు, ఉత్తములతో చేరితే ఉత్తముడవుతాడు. అధముడు అనగా అసలు పనిని ప్రారంభించనివాడు. మధ్యముడనగా పనిని ప్రారంభించి మధ్యలో ఆపేసేవాడు. ఉత్తముడు పనిని ప్రారంభించి అది పూర్తయ్యే వరకు నిష్క్రమించడు. కాబట్టి మనిషి ఎవరితో స్నేహం చేయాలో అతని పైన ఆధారపడి ఉంటుంది.